హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజుకి కరెంట్ అఫైర్స్ క్లాస్ 2 అన్నట్టు ఆల్రెడీ క్లాస్ 1 చేసినాం. సో చాలా మంది క్లాస్ 2 కూడా చేయండి అన్నారు. సో ఇది క్లాస్ 2 అన్నట్టు 2024 టోటల్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇంకా ఎవరైతే పీడిఎఫ్ తీసుకోలేరో మా తెలుగులో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది పెయిడ్ పీడిఎఫ్స్. నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ వస్తుంది, దానిపైన కాంటాక్ట్ అవ్వండి. ఇంకా పీడిఎఫ్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్. డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ రామ్ మందిర్ ఇన్ అయోధ్య? ఓకే, రామ్ మందిర్ అయోధ్యలో నిర్మించిండ్రుగా, ఆయన ఆర్కిటెక్చర్ ఎవరు? ఆర్కిటెక్చర్ని తెలుగులో ఏమంటాం? నిర్మాణ శిల్పి. నిర్మాణ శిల్పి రామ్ మందిర్ నిర్మాణ శిల్పి ఎవరంటే చంద్రకాంత్ సోంపురా ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ రామ్ మందిర్ ఇనాగ్రేటెడ్ ఇన్ అయోధ్య. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద జాయింట్ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఈ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ మధ్యలో జరిగింది? ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది ఈ ఎక్సర్సైజ్? ధర్మా గార్డియన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ధర్మా గార్డియన్ ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది? ఇండియా ఇంకా జపాన్ మధ్యలో జరిగింది ఇది ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్ అనేది ఒక ఎక్సర్సైజ్ ఇండియా ఇంకా జపాన్ మధ్యలో జరిగింది. ఓకే, డైరెక్ట్ అడుగుతారు ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ మధ్యలో జరిగింది. ఓకే, కైరవెట్టి బర్డ్ శాంచురీ రీసెంట్గా రామ్సర్ సైట్లో యాడ్ అయిందిగా, ఇది ఏ స్టేట్లో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏడ ఉందంటే తమిళనాడులో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్? 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2024లో ఎవరికి వచ్చింది? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గులంజార్కి ఇంకా జగంగురు రామ్ బ్రహ్మచార్య. గులంజార్ అండ్ జగంగురు రామ్ బ్రహ్మచార్య ఇద్దరికి వచ్చింది. బోత్ గుల్జార్ అండ్ జగంగురు రామ్ బ్రహ్మచార్య గాట్ 58th జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2024లో. ఓకే, ఓం ప్రకాష్ మాథుర్ వాస్ స్వాన్ ఇన్ యాజ్ 18th గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? 18th గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ 18th గవర్నర్గా ఏ స్టేట్కి ఎన్నికైండ్రు అంటే ఛత్తీస్గఢ, సిక్కిమా, రాజస్థానా, తెలంగాణ? ఇంపార్టెంట్, సిక్కిం. ఓం ప్రకాష్ మాథుర్ 18th గవర్నర్గా ఏ స్టేట్కి రీసెంట్గా ఎన్నికైండ్రు అంటే సిక్కింకి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ పర్మనెంట్ రీప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ నేషన్స్? అంటే భారత తరపున శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నికైండ్రు? శాశ్వత ప్రతినిధిగా యుఎస్ అంటే ఇండియా తరపున శాశ్వత ప్రతినిధి అంటే పర్మనెంట్ మెంబర్గా యుఎస్ స్టేట్లో యునైటెడ్ నేషన్స్ కంట్రీలో ఎవరు సెలెక్ట్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి, పార్వతనేని హరీష్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ పర్మనెంట్ రీప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ నేషన్స్. అంటే ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్ కంట్రీకి పర్మనెంట్ రీప్రజెంటేటివ్ ఎవరైందంటే పార్వతనేని హరీష్, అంటే శాశ్వత ప్రతినిధిగా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వేర్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సబ్మిట్ హెల్డ్ రీసెంట్లీ? ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సబ్మిట్ ఏడైంది? బెల్జియంలో. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, బెల్జియం కంట్రీలో ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సబ్మిట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. పాల్ కగామే వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? పాల్ కగామే రీసెంట్గా ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినరు అంటే వాండా కంట్రీకి పాల్ కగామే రీసెంట్గా ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినరు. ఓకే, నైన్త్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ వోన్ ద క్రికెట్ ఉమెన్స్ ఏషియా కప్ ఇన్ 2024? 2024లో ఏ కంట్రీ ఉమెన్స్ ఏషియా కప్ గెలిచింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, శ్రీలంక గెలిచింది. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్స్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024? ఓకే, ఇండియాది ర్యాంక్ ఏంది, ఎంత? ఇండియా ర్యాంక్ ఎంత దేంట్లో? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇంపార్టెంట్ ఇండెక్స్ అన్నట్టు. కరెంట్ అఫైర్స్లో ఇవి ఇండెక్సెస్ ఉంటాయిగా, హ్యాపీనెస్ ఇండెక్స్, పవర్టీ ఇండెక్స్, ఇంకా ఇవి కొన్ని ఇండెక్సెస్ ఉంటాయిగా. ఇవి ఇండెక్సెస్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతారు క్వశ్చన్. ఈడేం అడిగిండు మన క్వశ్చన్లో, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? 2024 ప్రకారం మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 159. గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ర్యాంక్ అకార్డింగ్ టు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ 159. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కార్లోస్ అల్కరాజ్ వాన్ ఫ్రెంచ్ ఓపెన్ 2024. హీ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే, కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2024 గెలిచిండ్రు. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన వాడు అంటే గుర్తుపెట్టుకోండి, స్పెయిన్కి సంబంధించిన వాడు. కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్కి సంబంధించిన వాడు. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్, ఒలెగ్ కొనోనికో
హూ రీసెంట్లీ బికెమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్పెండ్ 1000 days ఇన్ స్పేస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? అంటే ఒలెగ్ కొనెనెకో 1000 days స్పేన్లో 1000 days ఏమో స్పేస్లో, స్పేస్ అంటే అంతరిక్షంలో గడిపిండు 1000 days అంతరిక్షంలోనే ఉన్నాడు. ఇంకా ఈయన ఏ కంట్రీకి సంబంధించిన వాడు? ఒలెగ్ కొనెనెకో ఏ కంట్రీకి సంబంధించిన వాడు అంటే గుర్తుపెట్టుకోండి, రష్యాకి సంబంధించిన వాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ గ్రూప్? ఈ 4 ఆప్షన్స్లో బ్రిక్స్ గ్రూప్కి సంబంధం లేనిది కంట్రీ ఏదంటే అర్జెంటీనా. అర్జెంటీనా ఈజ్ నాట్ రిలేటెడ్ టు బ్రిక్స్ గ్రూప్. ఓకే, 14th క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద థామస్ అండ్ ఊబర్ కప్ టైటిల్ 2024? థామస్ ఇంకా ఊబర్ కప్ 2024 టైటిల్ ఎవరికి వచ్చింది? మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 14th క్వశ్చన్. థామస్ అండ్ ఊబర్ కప్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్? థామస్ అండ్ ఊబర్ కప్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ఇది స్పోర్ట్స్ అండ్ టర్మినాలజీలో డిస్కస్ చేసినాం. థామస్ ఇంకా ఊబర్ కప్ ఏ స్పోర్ట్కి రిలేటెడో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, 15th క్వశ్చన్. గురు ఘాసీదాస్ తోమర్ పింగళ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. హూ హ్యాస్ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీజీ? ఐసీజీ న్యూ ప్రెసిడెంట్ ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూ ప్రెసిడెంట్ ఎవరు ఎలెక్ట్ అయినరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నవాఫ్ సలాం. నవాఫ్ సలాం ఇంపార్టెంట్. నవాఫ్ సలాం పేరు గుర్తు ఉండాలి. నవాఫ్ సలాం న్యూ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. నికోలస్ మడురో హ్యాస్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? నికోలస్ మడురో ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యింది? ఈ ప్రెసిడెంట్వి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కంట్రీకి కొత్త ప్రెసిడెంట్ అయిన సెలెక్ట్ అయినారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. వెనెజులా కంట్రీకి నికోలస్ మడురో కొత్త ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినరు. ఓకే, ఈ కంట్రీకి వెనెజులా కంట్రీకి న్యూ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? నికోలస్ మడురో. నెక్స్ట్ 18th క్వశ్చన్. హూ వాన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ టెన్నిస్? మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ టెన్నిస్ ఇన్ పారా ఒలింపిక్స్ 2024? మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచిండ్రు పారా ఒలింపిక్స్ 2024లో? కరెక్ట్ ఆన్సర్ ఏంది? నోవాక్ డిజోకోవిక్. నోవాక్ డిజోకోవిక్ వాన్ ద మెన్స్ టైటిల్ ఇన్ టెన్నిస్ ఇన్ పారా ఒలింపిక్స్ 2024 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్? అంటే గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ స్టేట్కి సంబంధించిన ఫారెస్ట్? రీసెంట్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిండ్రు. గుప్తేశ్వర్ ఫారెస్ట్ని రీసెంట్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిండ్రు. ఇది ఏ స్టేట్కి సంబంధించిన ఫారెస్ట్? ఇంపార్టెంట్ ఫారెస్ట్ అన్నట్టు. ఒడిస్సాకి సంబంధించిన ఫారెస్ట్. గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఒడిస్సాకి సంబంధించిన ఫారెస్ట్. హూ హ్యాస్ వాన్ ద గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్? బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్కి ఎవరు గ్రామీ అవార్డ్ గెలుచుకున్నారు 2024లో? అంటే దీస్ మూమెంట్. ఓకే, ఇంకా ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైతే రీసెంట్గా నా పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు మెసేజ్ చేయండి, నా వాట్సాప్లో ఫ్రీగా పెట్టేస్తా వాళ్ళకు. ఓకే, లెట్స్ స్టార్ట్. 23rd క్వశ్చన్. విచ్ యాక్టర్ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ ద దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ 2024? ఏ యాక్టర్కి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ 2024 గెలుచుకున్నారు? మిథున్ చక్రవర్తి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ యాక్టర్ దాదాసాహెబ్ పాల్కే 2024 గెలుచుకున్నారంటే మిథున్ చక్రవర్తి. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగిందంటే ఆస్ట్రేలియా. ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్ జరిగింది 2024లో. ఇది షార్ట్ కట్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే పిచ్ అంటే క్రికెట్కి సంబంధించింది కదా. పిచ్ అంటే క్రికెట్కి సంబంధించింది. క్రికెట్లో ఫేమస్ కంట్రీస్ ఎవరు? ఇండియా ఇంకా ఆస్ట్రేలియా కదా. ఇండియా ఇంకా ఆస్ట్రేలియా క్రికెట్లో ఫేమస్ కంట్రీ. పిచ్ బ్లాక్ అంటే అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. పిచ్ బ్లాక్ 2024 ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో జరిగింది. ఇండియా విల్ హోస్ట్ ద క్వాడ్ లీడర్స్ సబ్మిట్. ఇండియా ఎప్పుడు క్వాడ్ లీడర్స్ సబ్మిట్ హోస్ట్ చేస్తుంది అంటే 2025లో. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26th క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి? ఓకే, పాండిచ్చేరిలో రీసెంట్గా ఎవరు గవర్నర్గా సెలెక్ట్ అయినారంటే కే కైలాష్ నాథన్ సెలెక్టెడ్ యాజ్ లెఫ్టినెంట్
గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి. షార్ట్ కట్ ఏంటంటే పీకే గుర్తుపెట్టుకోండి. పీకే మూవీ తెలుసుగా అందరికీ. పి అంటే పాండిచ్చేరి, పాండిచ్చేరి గవర్నర్ ఎవరు? కే కైలాష్నాథన్. అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. నెక్స్ట్, ఏషియాస్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ ట్రేడ్ ఫేర్ బాలి జాత్ర ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే విచ్ స్టేట్ అంటే ఒడిస్సా. అంటే ఇది ఏంటంటే మన ఏషియాలోనే మన బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ని దాంట్లో ఎయిర్ నింపి ఒకటి జాతర ఉంటుంది, పెద్ద జాతర. ఇది ఏషియాలోనే పెద్ద జాతర. జాతర పేరు ఏంది? బాలి జాతర. అంటే ఏంటంటే బెలూన్స్లో ఎయిర్ నింపి దాంతో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. దాన్ని ఇది ఒక పెద్ద జాతర అన్నట్టు ఏషియాలోనే. ఇది జాతర పేరు ఏంది? బాలి జాతర. ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారంటే ఒడిస్సాలో. ఓకే. నెక్స్ట్ 28th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సీ విజిల్ 2024 ఈజ్ ఎ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై విచ్ కంట్రీ? సీ విజిల్ 2024 డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ కండక్ట్ చేస్తున్నా అంటే ఇండియా. ఓకే, మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా ఇండియా పేరు ఇస్తే అది ఇండియానే ఆన్సర్ అవుతుంది. ఇదిగో ఈ 4 ఆప్షన్లో ఇండియా పేరు ఇచ్చిన ఇట్లా ఏదో ఒక ఎక్సర్సైజ్ అయినా ఏదో ఒక ఇండెక్స్ అయినా ఇచ్చి కింద కంట్రీస్లో ఇప్పుడు శ్రీలంక, మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిండు. అప్పుడు మ్యాక్సిమం ఇండియానే వస్తుంది ఆన్సర్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వాడు ఇండియా గురించే అడుగుతాడు, వేరే కంట్రీస్ గురించి వాడు ఇండియా పేరులో వచ్చిందంటే మ్యాక్సిమం అది ఇండియాకి రిలేటెడ్, ఇండియానే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 30th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్? ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్ 2025లో ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అంటే ఇప్పుడే చూసినాం. ఇదిగో ఇండియా, జపాన్, యూఎస్ఏనా, చైనా. ఇండియా పేరు ఉందంటే ఇండియానే ఆన్సర్ అవుతుంది కరెంట్ అఫైర్స్లో ఎక్కువ శాతం. ఓకే, థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది రివిజన్ అన్నట్టు, మీకు కరెంట్ అఫైర్స్లో టాప్ క్వశ్చన్స్ ఆల్రెడీ వీడియో 1 చేసినాం, ఇది వీడియో 2 రివిజన్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ హిస్టరీ, ఒక టోటల్ 1 షాట్ హిస్టరీ చేయబోతున్నాం. అది చాలా పెద్ద వీడియో అన్నట్టు, 1 hour పడుతుంది. దాని మీదనే ఇంకా వర్క్ చేస్తున్నాం. అది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అది వీడియో. ఓకే, థ్యాంక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టెలిగ్రామ్ జాయిన్ కవ్వండి. దాంట్లో పీడిఎఫ్ అయినా ఏమైనా నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ వస్తే దాంట్లో పెడతాం మేము.